ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చినటువంటి ప్రముఖులను రోబో ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు, ఆ సభకి సంబంధించి పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమం ఏదైతే ఈరోజు ప్రారంభమైంది. అయితే దీనికి పెద్ద ఎత్తున కూడా ఏదైతే విదేశాల నుంచి కూడా ప్రతినిధులందరూ కూడా హాజరయ్యారు. మనం చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే సుమారు 44 దేశాల నుంచి 154 మంది వరకు ప్రతినిధులందరూ కూడా ఏదైతే దీనికి హాజరైన కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రముఖంగా మనం చూసినట్టయితే ఆర్థిక సంబంధించినటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వారందరూ కూడా హాజరయ్యారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే ఇప్పటికే సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1:30 సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏదైతే గవర్నర్ విష్ణుదేవ్ అధ్యక్షతన ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. అయితే మొదటగా ఏదైతే జాతీయ గీతం అలాగే రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత ఏదైతే గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, అలాగే గవర్నర్ విష్ణుదేవ్, అలాగే నాగార్జున వీరందరూ కూడా హాజరయ్యారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి స్టాల్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమావేశాలు ఉన్నాయో సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఎనర్జీకి సంబంధించిన అంశంపై, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై, అలాగే ఇక పొన్నం ప్రభాకర్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ సంబంధించిన అంశంపై, ఇలా ఏ సబ్జెక్టు ఏ మంత్రిలో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్పై ఇప్పటికే వారందరూ కూడా ఏదైతే వచ్చినటువంటి నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా చేస్తున్నారు. ఏదైతే దేశంలో ఒక రోడ్ మ్యాప్ ఎలాగైతే గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ అందరూ కూడా ఏదైతే దేశం కోసం ఒక రోడ్ మ్యాప్ వేశారో అలాంటి రోడ్ మ్యాప్ ఆలోచన దిశగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. రానున్నటువంటి ఫ్యూచర్ సిటీ, అలాగే ఇక్కడ ఏదైతే పెట్టుబడులు, ముఖ్యంగా ఈ సమ్మిట్ అంతా కూడా ఒక ఫైనాన్షియల్ సమ్మిట్ అంటే ఎకనామిక్ సమ్మిట్ గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, 10 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 2047 వరకు ఏదైతే ఒక రోడ్ మ్యాప్ నిర్ణయించుకున్నాం. సో 2030 2030 వరకు ఏమో $1 ట్రిలియన్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, అలాగే 2047 వరకు చూసుకున్నట్టయితే $3 ట్రిలియన్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయాలి. ఆ దిశగా ముందుకు వేసేందుకే ఈ రోడ్ మ్యాప్ని వేసాం. ఇప్పటికే అనేక దేశాలకు సంబంధించిన వారు కూడా ఏదైతే ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు వారు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా కుదిరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపటి వరకు కూడా ప్రభుత్వం అయితే ఎక్కువ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కోట్లకు పెట్టుబడి వస్తుందని చెప్పి వస్తుంది. ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చినట్టు అయితేనే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉద్యోగ ఉపాధి దొరుకుతుంది, ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పటికే సిటీ డెవలప్ అయింది. అయితే సిటీ బయట కూడా విస్తరణ చెందుతూ ఉండాలి. విస్తరణ చెందుతున్న క్రమంలోనే ఇటు అభివృద్ధి కూడా జరుగుతుంటుంది, జ్ఞానమైనటువంటి విద్య అందుతూ ఉంటుంది. సో పూర్తిస్థాయి ఫెసిలిటీస్ అందుతూ ఉంటాయి. కాబట్టి మేము రాష్ట్రం కూడా ఏం చేయనుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టయితే ఇక్కడ కల్పించే సౌకర్యాలు ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏదైతే ఎవరైతే కంపెనీస్ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ పూర్తిగా వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, రాయితీలకు సంబంధించిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో వారికి వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టినారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మరింత శ్రద్ధ చూపుతుంది ప్రభుత్వం. ఎందుకంటే రానున్నటువంటి జనరేషన్ అంతా కూడా అదే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వారందరూ కూడా దానిపై ఎక్కువ ఆసక్తి చూపుకుంటూ దాని మీద ఎక్కువ డిస్కషన్స్ కూడా జరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ముఖ్యంగా ఏదైతే విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఫుడ్ విషయంలో కానివ్వండి, వారి స్టేయింగ్ విషయంలో కానివ్వండి, వారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, వారికి సంబంధించినటువంటి హోటల్ అంటే ముఖ్యంగా ఆరుకు సంబంధించినటువంటి 6 రెస్టారెంట్స్ ఏదైతే ఉన్నాయో, రూమ్స్ ఏదైతే ఉన్నాయో బుక్ చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడి పికప్ డ్రాప్ సంబంధించిన అంశంపై కూడా పూర్తి ప్రోటోకాల్లో తీసుకురావాలనే అంశంపై కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే వారికి అంతా పూర్తి స్థాయిలో కూడా సదుపాయాలు, సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తుంది. ఇక్కడ వెల్కమ్గా కూడా రోబో ఉంది. రోబో కూడా అందరినీ వెల్కమ్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ రకంగా పూర్తి స్థాయిగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే లోపల మనం స్టాల్స్తో చూసుకుంటే కూడా మూసీ కనుక డెవలప్ అయితే ఎలా ఉండబోతుంది, మూసీ డెవలప్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏ రకంగా డెవలప్ అయిపోతున్నాయి, సో ఇలాంటి అనేక అంశాలను కూడా అక్కడ పెట్ట జరిగారు. సో దీనికి సంబంధించి అనేక కంపెనీస్ ఫ్యాక్టరీస్కి సంబంధించిన అనేక అంశాలను కూడా లోపల స్టాల్స్ రూపంలో పెట్టి ఏర్పాటు చేసి అటు నార్మల్ పబ్లిక్కి అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన
వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా కూడా ఏదైతే కొనసాగిస్తున్నారు. అలాగే పాత కంపెనీలు ఎవరైతే హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి గల్లా జేదో లాంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి బ్యాటరీకి సంబంధించిన కంపెనీ కొనసాగింపు దిశగా కూడా ఏదైతే వచ్చి మాట్లాడి వెళ్ళినట్టు కూడా గల్లా జేదో కూడా తెలిపారు. సో ఇలా ఇప్పటికే కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. సో అందరూ కూడా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025కి సంబంధించిన సమ్మిట్ విజయవంతం చేయాలి, ఎక్కువ శాతం పెట్టుబడులు రప్పించాలి, సో రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి, వెళ్తే పక్క రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఎంవైలు జరిగినట్టయితే తెలుస్తుంది. మరి రేపు సాయంత్రం లోపు మరిన్ని ఏదైతే ఎంవైలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏ మేరకు ప్రభుత్వం ఈ సమ్మిట్తో సక్సెస్ అయింది, ఎన్ని కంపెనీలను ఆకర్షించగలిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో రేపు మనకు తెలుస్తుంది. ఈరోజు 6 గంటల వరకు ఈ మొదటి రోజు సమ్మిట్ ముగుస్తుంది. తర్వాత ఏదైతే కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ సంగీత కచేరీ సుమారు 90 నిమిషాల పాటు ఈ సంగీత కచేరీ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, డెలిగేట్స్ అందరూ కూడా ఏదైతే డిన్నర్లో కూడా పాల్గొంటారు. సో రేపు ఉదయం 10 గంటలకు మరొకసారి రెండో రోజు సమ్మిట్ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు ఏదైతే ఈ సమ్మిట్ ఏదైతే ఉందో అది ముగిసిపోతుంది. సో దాని క్లోజింగ్ సెరమనీలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. డ్రోన్కి సంబంధించినటువంటి డ్రోన్స్తో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి దానిపై ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా ప్రభుత్వం ఏం చేసింది, సో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన దానిపైన డ్రోన్ షాట్స్ ద్వారా అన్ని కూడా ఏదైతే డెలిగేట్స్కి చూపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే భద్రతా పరంగా కూడా సుమారు 6,000 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి కూడా పూర్తి స్థాయిలో కూడా వారు ఏదైతే భద్రత కూడా ఏదైతే చూసుకుంటున్నారో పూర్తి స్థాయి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో, డ్రోన్స్ ఆధ్వర్యంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పరీక్షించడం కూడా జరుగుతుంది. సో రేపటిలోపు మరి ప్రభుత్వం ఎన్ని కంపెనీలను ఆకట్టుకోగలుగుతుంది, ఎన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు సిద్ధమయ్యాయనే వివరాలు మాత్రం మనకు రేపు సాయంత్రం లోపు అయితే పూర్తి స్థాయిలో కూడా తెలిసేటి అవకాశం ఉంటుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.